హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను మీ కార్తికేయ. మీరు చూస్తున్న వీడియో వచ్చి ఇప్పుడు కాకినాడ టు ఉప్పాడ బీచ్ రోడ్ అనమాట. చూసారుగా, సముద్రం కోత వేసుకుంటూ వస్తూ ఉంటే పెద్ద పెద్ద రాళ్లతో సగం రోడ్డు వరకు నింపారు. అండ్ ఇది సముద్రం ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది. సాయంత్రం టయానికి అయ్యేసరికి హై టైడ్ వచ్చేస్తుంది సముద్రంలో. మొత్తం అలలు వచ్చి మనకి రోడ్డు మీద కొడతా ఉంటాయి. ఇప్పుడు మన కార్ల మీద కూడా పడిపోతూ ఉంటాయి అన్నమాట. దీన్ని ఆపుదామని ఎంతో ట్రై చేస్తున్నారు. బట్ సముద్రం అయితే ముందుకు దూసుకొచ్చేస్తుంది. అదిగో చూడండి, రోడ్డు మీదకి వాటర్ వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అండ్ అదనమాట. చాలా చూడటానికి అయితే చాలా ఒక భయానకమైన వాతావరణం అయితే ఉంటుంది ఇక్కడ ఈ రాళ్ళ మీద నుంచొని చూస్తూ ఉంటే సముద్రాన్ని. ఎందుకంటే అట్ ఎనీ టైం ఈ రాళ్ళని తోసుకుంటూ ఇంకా ముందుకు వచ్చేస్తుందేమో అనే భయం అయితే మాత్రం మన గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ ఉంటుందన్నమాట. ఆల్రెడీ ఉప్పాడ విలేజ్ సగం కొట్టుకుపోయింది ఆల్మోస్ట్. అండ్ ఇక్కడ కాస్త అంటే అక్కడ ఇంకా ఎక్కువ పూట ఎక్కువ ఉంది, ఇక్కడ కాస్త తక్కువ ఉంటుంది అనమాట. అదనమాట గైస్, కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్డు చాలా బాగుంటుంది గైస్. వీడియోస్ నేను పెడతానే ఉన్నాను, చూస్తున్నారు. లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు, కనీసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. ప్లీజ్ దయచేసి మీరు ఎవరిని కొత్తగా వచ్చినట్టయితే నాకు కొద్దిగా సబ్స్క్రైబర్స్ అవసరం ఉంది. ప్లీజ్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మంచి మంచి వీడియోస్ ఇంకా త్వరలో వస్తాయి మీకోసం. ఈ 26కి అయితే మీకోసం 2-3 కంట్రీలు ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ సౌత్ ఇండియా టూర్ ఉంటుంది మొత్తం, అండ్ నార్త్ ఇండియా కూడా ఉంటుంది ఈ సంవత్సరం. దయచేసి చూస్తూ ఉండండి. అద్భుతమైన వీడియోలు మీకు పెట్టి చూపిస్తాను, మంచి మంచి లొకేషన్స్ అన్నమాట. ఇది గైస్ కాకినాడ పోర్టు. అండ్ దీనికి అనుబంధంగా ఇంకో వీడియో చేశాను. కోరంగ్ మ్యాంగ్రోవ్స్ ఫారెస్ట్, అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, బ్యూటిఫుల్గా. అది కూడా చూడండి. వీడియో నచ్చితే చివరి వరకు చూడండి గైస్, ఖచ్చితంగా చివరి వరకు చూడండి. కాస్త టైం పెట్టుకొని లైక్ చేసి కామెంట్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు మీరు చూస్తున్న ఇవన్నీ జగనన్న కట్టించిన ఇళ్ళు అంట. అండ్ అంటే ఇది సముద్రం పక్కనే కట్టించారు. మరి వాటికి ఎప్పుడైనా పెను ప్రమాదం ముప్పు ఉంది. ఇప్పుడు మన బ్యాక్ సైడ్ వచ్చి సముద్రం గుద్దుతూ ఉంది కదా, రాళ్ళు వేస్తే. ఇక్కడ చూస్తే ఇక్కడ కాలనీ కట్టారు. ఇది ఎంత సేఫెస్ట్ ప్లేస్ అని నేను అనుకోను. బట్ అయితే కాలనీ కట్టారు కానీ ఇది ఇనాగ్రేషన్ జరగలేదు, మొత్తం అలా కట్టారు. అండ్ ఇది పరిస్థితి. ఇప్పుడు మీరు చూస్తుందంతా ఇది ముంపు ప్రాంతమే. ఇక్కడ కనపడుతుంది కదా, ఈ గడ్డిలాగా ఉంది, అది ఎదురుగా సముద్రం, అదిగో. సో అదనమాట. మళ్ళీ ఇక్కడికి వచ్చేసాము. సముద్రం ఇట్లా ఉంటుంది అన్నమాట. కాకినాడ వరకు ఇలాగే ఉంటుంది. అండ్ ఉప్పాడ నుంచి కాకినాడ వరకు ఇవన్నీ కొత్తగా నింపిన రాళ్ళంట. అంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ఈ స్టార్ట్ చేశారంట ఈ రాళ్ళు. మళ్ళీ అంతకుముందు అయితే ఇంత దారి పొడుగుతున్నైతే రాళ్ళు లేవు, కొన్ని ప్రాంతాలు మాత్రం ఉన్నాయి. లాస్ట్ టైం కూడా నేను ఎక్స్ప్లోర్ చేసినప్పుడు మొత్తం ఇదంతా ఖాళీగా ఉంది. మేము లోపల కొద్దిగా స్పేస్ ఉంటుంది, నేను చూపిస్తాను. అక్కడ నడుచుకుంటూ వెళ్ళి ఫోటోలు కూడా తీసుకున్నాము. అండ్ ఇప్పుడు ఏంటంటే మొత్తం కట్టేశారు రాళ్ళతో, పెద్ద పెద్ద బండాలు తెచ్చి. సముద్రం కూడా చాలా లోతుగా ఉంది అక్కడ చూస్తూ ఉంటే. అంతకుముందు కాస్త నేల కనపడేది, కానీ ఇప్పుడైతే మాత్రం చాలా లోతుగానే అనిపిస్తుంది. అంటే ఈ కట్ట చాలా ఎత్తినేసారని అర్థమవుతుంది. సో అది గైస్, ఇదైతే ఇక్కడైతే అనుక్షణం భయానకమైన వాతావరణం అయితే ఉంది. రాబోయే రోజుల్లో కాస్త కోస్త చిన్న చితగా సునామీలు వచ్చిన మాత్రం ఈ కట్టలు వేపేసి ఆ బ్యాక్ సైడ్ ఉన్న మొత్తం ఆక్యుపై చేసేస్తుంది సముద్రం. ఇదైతే ప్రభుత్వాలు కూడా ఆలోచించాల్సిన విషయం. ఏది అంటే ఉప్పాడ విలేజ్ అయితే ప్రమాదకరంలో ఉంది. రోజుకి ఆ ఊరిని కట్ చేసుకుంటూ పోతుంది సముద్రం. నేను ఇది 4వ సారి 5వ సారి ఉప్పాడ వెళ్ళటం. కానీ నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు ఊరు చాలా దూరం ఉండేది లోపలికి. ఇప్పుడు ఏంటంటే సగానికి వచ్చేసింది ఊరు దాదాపు కట్ అయిపోయింది. ఈ దృశ్యాలు అయితే కాస్త భయంకరంగా అనిపించినప్పటికి కూడా చూడటానికి అయితే చాలా బాగుంటాయి. ఇదిగోండి, ఇప్పుడు హైట్ తగ్గకుండా వచ్చింది చూసారా గోడ. ఇదిగోండి, ఇది నోటీస్ చేయాల్సిన విషయం. మనం అక్కడ ఏంటంటే
మన దాదాపు 5 అడుగులు ఎత్తేసారు. ఇక్కడికి వచ్చేసరికి హైట్ తగ్గిపోయింది. ఇంక ముందు ముందు ఇంకా తగ్గిపోతూ ఉంటాయి. కాకినాడ వైపు అనమాట ఇది. నేను ఉప్పాడ నుంచి కాకినాడ వైపు వస్తున్నా. అది గైస్ ఇది ఒకసారి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే ఉప్పాడలో చీరలు కొనుక్కోవచ్చు. చాలా షాపులు ఉంటాయి. ఉప్పాడ ఫేమస్ కదా చీరలకి. అండ్ ఇక్కడైతే ఈ 2 లొకేషన్లు కాకినాడలో అద్భుతంగా చూసుకోవచ్చు. దీని తర్వాత మళ్ళీ లొకేషన్ చేంజ్ చేసుకుని అటు మారేడుమిల్లి లాంటి ఏరియాలకి వెళ్ళొచ్చు మీరు. దిండి రిజర్వాయరు, దిండి ఫారెస్ట్ రిసార్ట్ అండ్ ఉప్పాడ అదే మన మారేడుమిల్లి, గుడిసె అట్లాంటి ప్రదేశాలు చూసుకోవచ్చు ఒకరోజు. ఇది ఒకరోజు చూసుకోవచ్చు. నెక్స్ట్ డేకి వైజాగ్ వెళ్ళొచ్చు. ఆ తర్వాత అరకు వెళ్ళొచ్చు. అట్లా అట్లా మీరు ప్లాన్ చేసుకుంటే 4 days సరదాగా. ఇప్పుడు లాంగ్ వీకెండ్స్ ఇది హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి ఎవరైనా ప్లాన్ చేసుకుంటే చేసుకోండి సరదాగా. చాలా బాగుంటుంది మన ఆంధ్రప్రదేశ్. అండ్ ఇది చూడండి ఎలా ఉందో సముద్రం. ఇప్పుడు ఇదేంటంటే దాదాపు మధ్యాహ్నం టైం అనుకుంటా. అదే 1 గంట అట్లా అవుతుంది టైము. అది ఎదురుగా మనకు కోరంగ ఫారెస్ట్ కనపడుతుంది. అదంతా మడ అడవులు అనమాట తెలుగులో. అండ్ మ్యాంగ్రూవ్స్ ఫారెస్ట్ అని కూడా అంటారు. అదిగోండి ఆ టైప్ ఆఫ్ చెట్లు మొత్తం నాచులాగా పాకి ఉంటాయి అన్నమాట. వచ్చేసాం కోరంగ ఫారెస్ట్కి. అది గైస్ చాలా బాగుంటుంది. 2 లొకేషన్లు కలిపి కవర్ చేసుకోండి సరదాగా. చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట. ఫారిన్ కంట్రీలో ఉన్నట్టు ఉంటుంది. ఒక పుకెట్లో ఉన్నట్టు అనిపించింది నాకైతే, థాయిలాండ్ కంట్రీలో. అదనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. నాకు సబ్స్క్రైబర్స్ కొద్దిగా అవసరం గైస్, ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ కాస్త ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా మీకు కొన్ని కొత్త కొత్త వీడియోలు చేయడానికి నాకు బాగుంటుంది ఎంకరేజ్మెంట్గా. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని కామెంట్ చేసి లైక్ కొట్టండి గైస్ ప్లీజ్. ట్రావెలర్స్ని ఎంకరేజ్ చేస్తే మీకు మంచి 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 కంటెంట్స్తో మంచి మంచి వీడియోలు వస్తాయి అన్నమాట. సబ్స్క్రైబ్ మర్చిపోకండి. చాలా బాగుంది కదా వీడియో. అద్భుతంగా ఉంటాయి ఇటువంటి వీడియోలు. అప్ జర్నీ ఒకసారి ఇంకో వీడియోలో పెట్టాను. ఇది రిటర్న్ జర్నీ అనమాట, ఇందులో యాడ్ చేశాను. లెంగ్త్ ఎక్కువ అవుతుందని 2 ముక్కలు చేయాల్సి వచ్చింది గైస్, ఏమనుకోవద్దు. అది మ్యాటర్. ఇది బీచ్ వచ్చి మనం అన్నవరం దగ్గర, ఇది అన్నవరం దగ్గర అనమాట. అన్నవరం దగ్గర ఒక ఊరు, ఒక బీచ్ ఇది. చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ అన్ని రొయ్యలు గుడ్లు పెట్టించే హ్యాచరీస్ ఉంటాయి ఇక్కడ. అది ప్రైవేట్ బీచ్లో ఉంది కదా, ప్రైవేట్ బీచ్లు అన్నట్టే ఇవి. ఇవన్నీ ప్రైవేట్ వ్యక్తుల ప్రాపర్టీస్ బ్యాక్ సైడ్ అన్నీ. బీచ్ మాత్రమే, సముద్రం మాత్రమే మన గవర్నమెంట్ది. వెనకాల ఉన్న ల్యాండ్స్ అండ్ ప్రైవేట్ ప్రాపర్టీస్ అనమాట. అందులోనే హ్యాచరీస్ ఉంటాయి అన్నమాట. సముద్రం నీటిలోంచి గుడ్లు పెట్టించి రొయ్య పిల్లలు తయారు చేసే ఫ్యాక్టరీలు అన్నమాట ఇవి. మళ్ళీ అక్కడి నుంచి రైతులకు అమ్ముతారు. ఆ రైతులు కొనుక్కెళ్ళి వాళ్ళ పొలాల్లో చెరువుల్లో వేసి పెంచి ఎత్తారన్నమాట. అదనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. నేను హ్యాచరీస్ కూడా ఒకసారి ఎలా ఉంటాయో అటు ప్రాసెస్ ఉంటే కూడా వీడియో తీసి పెడతాను. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి.
మీరు ఇలా కాస్త ఈ మధ్యకాలంలో వీడియోలు పెట్టడం కాస్త గ్యాప్ వచ్చింది. అండ్ నేను ఈ మధ్య కాస్త ట్రావెలింగ్ చేయలేదు. ఈ మధ్యకాలంలో కాస్త కేరళ వెళ్ళా కానీ ఎక్కువ వీడియోలు చేయలేదు. ఆ వీడియోలు కూడా వస్తాయి మీకు బ్యాక్ టు బ్యాక్. ఒక ఎమర్జెన్సీ పని మీద వెళ్ళాము అండ్ మళ్ళీ తిరిగి రావాల్సి వచ్చింది. ఇక్కడ స్టే చేయలేదు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.